తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు పరమ జుగుప్సాకరంగా ఉన్నాయి. కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వలేక సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం, క్రోధం ఎక్కువై చివరికి బూతు భాష బయటకొచ్చింది. దీనిపై ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ను ఉద్దేశించి అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడి గురించి, 10 ఏళ్ల పాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థాయిలో నిలబెట్టిన జన హృదయ నేత గురించి కొడంగల్లోని కోస్గి సభలో నీచమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. కొంతకాలంగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ పనైపోయింది, ఆయన ఫామ్ హౌస్కే పరిమితమవుతారు. క్రియాశీల రాజకీయాల నుంచి కేసీఆర్ శాశ్వతంగా దూరం అవుతారు. వయస్సు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు అనేది రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, సమస్త కాంగ్రెస్ శ్రేణులు తలపోశాయి. అయితే వాటన్నింటినీ కేసీఆర్ పటాపంచలు చేశారు. ఇంతకాలం తాము చేసిన ప్రచారమంతా ఉత్తదేనని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ ఆశలను అడియాసలు చేస్తూ వారి ఊహలను ఉరితాళ్లకు వేలాడదీసి కేసీఆర్ మళ్లీ బయటకొచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్ ఉన్నారని మొన్న ఆదివారం తెలంగాణ భవన్ సాక్షిగా 4 కోట్ల మందికి అర్థమైంది. సంపూర్ణ ఆరోగ్యంగా కేసీఆర్ బయటకు రావడమే కాకుండా 4.5 గంటల పాటు ఉల్లాసంగా, నిరాఘాటంగా నవ్వుతూ నవ్వించారు. తెలంగాణకు నేనున్నా అనే రీతిలో వ్యవహరించారు. ఇది రేవంత్ రెడ్డికి రుచించలేదు. ఆయన తీవ్ర ఫ్రస్ట్రేషన్లోకి జారుకున్నారని, అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు కొడంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేకనే, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలోనే రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ ని ఆశ్రయించారని చెప్తున్నారు.